వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో టుడే ఈరోజు ఫోర్త్ టాపిక్ చెప్పుకున్నాం. ఫోర్త్ టైప్ ఇంటిగ్రల్ ఆఫ్ ద టైప్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ మెథడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రాబ్లం ఎలా ఇచ్చినప్పుడు యూజ్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రాబ్లము ఎలా ఇచ్చినప్పుడు యూజ్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకేనా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సైన్ ఆఫ్ log x, సైన్ ఆఫ్ log x ఇంటూ 1/x అని ఇస్తారంటే సైన్ ఎక్స్, ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ ఉండాలి, దాని ప్లేస్లో ఏముంది log x. అంటే ఈ దీని యొక్క డెరివేటివ్ ఇది, అంటే log x డెరివేటివ్ 1/x. ఈ సైన్ అనేది ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ ఇస్తారు, ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అనేది పక్కన ఉంటుంది. సో అలాంటప్పుడు మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ పుట్ g of x ఈక్వల్స్ టు t. So differentiating on both sides, d by dx of g of t equals to dt by dx. So ఇది ఏమవుతుంది, g dash of x equals to dt by dx. సో x టర్మ్స్ ఒక దగ్గర, t టర్మ్స్ ఒక దగ్గర రాద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, dt. సో ఇది x టర్మ్స్ ఒక దగ్గర, t టర్మ్స్ ఒక దగ్గర. సో వాడు ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ దీని స్టార్ అనుకుందాం. ఏమనుకుందామమ్మా, దాన్ని స్టార్. సో ఎఫ్ ఆఫ్, సో జీ ఆఫ్ టీ అంటే ఏంటి, జీ ఆఫ్ టీ అంటే యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, టీ. సో జీ ఆఫ్ టీ అంటే జీ ఆఫ్ ఎక్స్ని టీ. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ డిటీ. సో దీని ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ సి. అంటే టీ అంటే ఏంటి యాక్చువల్గా, టీ అంటే జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూద్దామా. సో ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే, సైన్ ఆఫ్ అని ఒక ఫంక్షన్లోని ఇంకొక ఫంక్షన్ ఇస్తాడు, ఆ లోపల ఉన్న ఇన్నర్లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పక్కన ఇస్తాడు. ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీ అనుకోవాలి. సో దాని డెరివేటివ్ చేసి ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొస్తే, సో వాడు ఇచ్చిన ఎక్స్లో ఇచ్చిన ఫంక్షన్ కాస్తాం, ఆ ఇచ్చిన దాన్ని టీలోకి కన్వర్ట్ చేయాలి. టీలోకి కన్వర్ట్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకేనా, లాస్ట్లో టీ ప్లేస్లోని సో మనం ఏదైతే ఫంక్షన్ తీసుకొని అది సబ్స్టిట్యూట్ చేయాలి. సో రిమైనింగ్ టైప్స్ చూసాం కదా, సేమ్ అదే టైప్లో చేయాలి. సరేనా. దీని నుంచి మనం ఒక ప్రాబ్లం చూద్దామా. సో ఈ మెథడ్ అనేది 3 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతారు. లాస్ట్ టైం ఈ సీనియర్స్కి అయితే ఈ టైప్ క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సో అలాంటివి అందులో కొంచెం ఇంపార్టెంట్ మీకు చెప్తాను. ఇన్కేస్ అడిగితే మీరు కూడా సాల్వ్ చేయాలి కదా, అందుకని చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్. మనం ఇప్పుడు దేన్ని అనుకోవాలి అంటే ఎక్స్పోనెన్షియల్ యొక్క పవర్ ఏంది, రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ని మనం ఏమనుకోవాలమ్మా, రూట్ ఎక్స్ని మనం టీ అనుకోవాలి. సో రూట్ ఎక్స్ని ఏమనుకోవాలి, టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. సో రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి మీకు తెలుసు, 1/2 రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. సో ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, నార్మల్ టర్మ్స్ టీ టర్మ్స్ ఒక దగ్గర రాద్దాం. సో ఎక్స్ ఇచ్చేది వస్తే ఏమవుతుంది, 1/2 రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని స్టార్ అనుకుందాం, ఓకేనా స్టూడెంట్స్. సో మనకి డిఎక్స్ బై రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 అనేది డివైడ్ అవుతుంది, ఇచ్చేది వస్తే మల్టిప్లై అవుతుంది. అంటే దీని ప్లేస్లోనే దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఓకేనా, రూట్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, టీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రమ్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రాద్దాము. ఓకేనా స్టూడెంట్స్, మీకు ఇంతవరకు అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏం చేశాను, రూట్ ఎక్స్ని టీ అనుకున్నాం, తర్వాత డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొస్తున్నాను. సో ఫ్రమ్ 1 తీసుకుందాం. ఫ్రమ్ 1 ఏంటి, సో ఫ్రమ్ 1 నేను చూడండి ఎలా రాస్తున్నాను, ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ 1/రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాయచ్చు కదా. ఓకేనా, దీని వాల్యూ మన దగ్గర ఉంది కాబట్టి ఇంకొకలా కూడా రాస్తాను మళ్ళీ, ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్ బై రూట్ ఎక్స్ అని రాయచ్చా లేదా, 1 ఇంటూ డిఎక్స్. ఓకేనా, మన దగ్గర ఆ రెండింటికి వాల్యూస్ ఉన్నాయి. డిఎక్స్ బై రూట్ ఎక్స్ ప్లస్లో ఏముంది, 2 డిటీ, రూట్ ఎక్స్ ప్లస్లో టీ. సో అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే టీ, చూడండి అమ్మ ఇక్కడ ఉంది. సో దీని వాల్యూ 2 dt
టూ డిటి. సో ఇంటిగ్రేషన్స్లోని డిజిట్స్ అనేవి కాన్స్టెంట్గా బయటకు తీసుకొస్తే సో ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్, యాక్చువల్గా టీ అంటే ఏంటి, టీ అంటే రూట్ ఎక్స్. టీ అంటే ఏంటమ్మా, రూట్ ఎక్స్. ఇంతే ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ చూద్దాము. సో ఫస్ట్ మనం రూట్ ఎక్స్ని టీ అనుకోవాలి, దాని తర్వాత డిఫరెన్షియేటింగ్ చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత స్టెప్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర టీ టర్మ్స్ ఒక దగ్గర సపరేట్ చేసి సో ఆ రెండింటి వాల్యూస్ని కూడా మనం ఫ్రమ్ ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేశాక సో ఇచ్చిన ఈక్వేషన్ అంతా కన్వర్టెడ్ ఇంటూ టీ. సో ఆ తర్వాత ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేశాక సాల్వ్ చేశాక ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది కదా, లాస్ట్లోని టీ ప్లేస్లో మనం ఎంతైతే అనుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. సో ఈ ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటే అంటే కన్ఫ్యూషన్కి అడుగుతారనమాట. ఓకేనా, చాలా చాలా ఈజీ. సో సెకండ్ ప్రాబ్లం చూద్దామా. ఈ సెకండ్ ప్రాబ్లం అయితే నేను ఇప్పుడే చెప్పాను. ఈ సెకండ్ ప్రాబ్లము ఎగ్జాంపుల్గా చెప్పాను. సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. సో ఇందులో మనం ఏమనుకోవాలి, టీ అని లాగ్ ఎక్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదమ్మా. సో ఫస్ట్ ఏంటి, పుట్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు డిటి బై డిఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x ఈక్వల్స్ టు డిటి బై డిఎక్స్. దీని తర్వాత స్టెప్ ఏం చేస్తాము, సో ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర, డిటి టర్మ్స్ టీ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాస్తాము. రాసాక బాక్స్ పెట్టుకొని దీన్ని బి అనుకోండి. సో ఫస్ట్లో మనం దీన్ని ఏ, ఈ రెండు కూడా ఎప్పుడు హైలైట్ చేసి ఉండాలి. ఓకేనా. తర్వాత ఈ రెండు కూడా ఇచ్చిన క్వశ్చన్లో తీసుకోవాలి. సో గివెన్ ఏమి ఇచ్చాడు వాడు, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై ఎక్స్ అని రాయొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా. సో ఎందుకంటే మనం అంతా కూడా టీలో కన్వర్ట్ చేయాలి కాబట్టి అలా రాసుకున్నాం. ఓకేనా. సో లాగ్ ఎక్స్ అంటే టీ, డిటి బై డిఎక్స్ అంటే డిటి. అంటే ఇది ఎలా వచ్చింది, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్లో రాయాలి. సో మనకి టీ ఉంది కాబట్టి టీలో తీసుకున్నాను. సో యాక్చువల్గా టీ అంటే ఏంటి, ఏం తీసుకున్నాం, లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇంతే ప్రాబ్లం. అడుగుతారు చూడండి. సో ఈ కింద ప్రాబ్లం కూడా సేమ్, కింద మోడల్ కూడా అంతే. సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకోవాలి. సో డెరివేటివ్ షాల్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, sin inverse x equals to dt by dx. So derivative of sin inverse x అంటే 1/√1 minus x square equals to dt by dx. సో x టర్మ్ సపరేట్గా d టర్మ్ సపరేట్గా రాద్దామమ్మా. సో dx ఇటు వస్తే మల్టిపుల్ అవుతుంది. సో దీని ఫ్రమ్ b ఆర్ 2 your wish, మీరు ఏదో ఒక దాని కింద దాన్ని డినోట్ చేయండి. ఓకేనా. నేనైతే ఏబి అనుకుంటున్నాను, మీకు నచ్చింది మీరు అనుకోండి. ఓకేనా. సో తర్వాత ఏం చేయాలి, సో ఎప్పుడైనా ఈ రెండు ఫైండ్ అవుట్ చేశాక క్వశ్చన్ గివెన్ వర్డ్ ఏమి ఇచ్చాడు, ఈ పవర్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో డిఎక్స్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే దీని ప్లేస్లో మాత్రం మనకు డిటి వాల్యూ వచ్చింది కాబట్టి దాన్ని ఇలా రాసుకోవచ్చు కదా. ఇలా రాసుకుంటేనే డిటి వస్తుంది. లేదు మీరు డైరెక్ట్గా వేసినా నో ప్రాబ్లం. ఓకేనా. అంటే మీ క్లారిటీ కోసమే. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ, సో దీని ప్లేస్లో డిటి. సో ఈ పవర్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ సి. సో యాక్చువల్గా టీ అంటే ఏంటమ్మా, టీ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. టీ అంటే ఏంటమ్మా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంతే ప్రాబ్లం. ఓకేనా స్టూడెంట్స్. ఒక్కసారి చూడండి అమ్మా, ఒకసారి చూడండి. సో ఇందులో ఇంకా కొంచెం ఒక 3 సమ్స్ ఉన్నాయి. 3 కదా 4 సమ్స్ ఉన్నాయి. ఆ 4 సమ్స్ కూడా ఇదే మోడల్, బట్ మీకు అవి హోంవర్క్, మీరు అవి చేయలేరు, నేనే చెప్పేస్తాను. లాస్ట్ టైం ఈ సెమిస్టర్కి ఇదే క్వశ్చన్ అడిగారమ్మా. 3rd సెమిస్టర్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో మీకు తెలుస్తుంది టీ ఎంత ఏం తీసుకోవాలి,
టీ అని రూట్ ఎక్స్ తీసుకోవాలి. సో రెండు సమ్స్ కూడా అంతే, ఇది కూడా రూట్ ఎక్స్ని టీ అనుకోవాలి. సో ఇది సాల్వ్ చేస్తే అది కూడా వస్తుంది. నేను రెండు సాల్వ్ చేస్తాను, ఓకేనా. సో పుట్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటమ్మా 1/2 రూట్ ఎక్స్. సో దాని తర్వాత ఏమవుతుంది, 2 టర్మ్స్ ఒక దగ్గర, సారీ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర రాద్దాం. సో 2 అనేది ఇక్కడ డివైడ్ ఇచ్చాడు వస్తే మల్టిప్లై అవుతుంది. సో దీని బి, దీని ఏ. సో గివెన్ ఏమి ఇచ్చాడు, గివెన్ sin root x by root x into dx. ఓకేనా. సో సైన్ ఇంటూ రూట్ ఎక్స్ బై రూట్ వాడిచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాము. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, సైన్ రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై రూట్ ఎక్స్. సో సైన్ రూట్ ఎక్స్ అంటే ఏంటి, రూట్ ఎక్స్ అంటే టీ, డిఎక్స్ బై రూట్ ఎక్స్ అంటే 2 dt. చూడండి అమ్మ ఇక్కడే ఉంది, నేనేవో కొత్తవేం తీసుకోవట్లేదు, ఓకేనా. సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొస్తే ఇంటిగ్రల్ సైన్ టీ డిటి. సో ఇంటిగ్రల్ సైన్ టీ అంటే ఏంటి, మైనస్ కాస్ టీ ప్లస్ సి. సో -2 కాస్, యాక్చువల్గా టీ అంటే రూట్ ఎక్స్ కదమ్మా, ప్లస్ సి. ఇంతే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లాస్ట్ టైం అడిగాడు, ఇప్పుడు మీకు కూడా అడగొచ్చు. సో ఇట్స్ నాట్ టఫ్ ప్రాబ్లం, చాలా చాలా ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం కూడా నేనే చెప్తాను, సేమ్ మెథడ్ అది కూడా, ఓకేనా. హియర్ ఆల్సో సేమ్, రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. సో దీన్ని ఫ్రమ్ ఏ అనుకోండి. సో సపరేట్ dx by root x equals to 2 dt. So from or given, సో వాడు ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని ఎలా రాయాలి, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై రూట్ ఎక్స్. సో యాక్చువల్గా సీకెండ్ స్క్వేర్ రూట్ ఎక్స్ అంటే ఏంటమ్మా, రూట్ ఎక్స్ అంటే టీ, టీటీ బై రూట్ ఎక్స్ అంటే 2 dt. సో 2 బయటికి తీసుకొస్తే ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ టీ డిటీ. సో ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే tan x. సో ఒక టీ కాబట్టి టీలో తీసుకుంటున్నాం మనం, విత్ రెస్పెక్ట్ టు టీ ఉంటే టీలో తీసుకోవాలి, లేదు ఎక్స్ ఉంటే ఎక్స్లో తీసుకోవాలి. సో ఇక్కడ టీ ఉంది కాబట్టి మనం టీలో తీసుకున్నాం. సో యాక్చువల్గా టీ అంటే ఏమనుకున్నాం, మనం ఏమని కన్సిడర్ చేసుకున్నాం, టీ అంటే రూట్ ఎక్స్. ఇంతే, చాలా చాలా ఈజీ కదా. సో ఇందులో ఇంకా ఐ మీన్ నేను చెప్పిన ప్రతి సమ్ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్తాను, అన్ఇంపార్టెంట్ నేను ఏమీ చెప్పను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ టాపిక్ నుంచి. ఈ టాపిక్లో 6 చెప్తాను, 6 నుంచి మేబీ రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, అందుకని చెప్తున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ m ఇంటూ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ కూడా సేమ్ tan ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకోవాలి. మ్యామ్ ఇక్కడ m ఉంది కదా, m అనేది ఒక కాన్స్టెంట్, దాన్ని నేను సాల్వ్ చేస్తాను, ఓకేనా. సో పుట్ tan ఇన్వర్స్ x ఈక్వల్స్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో tan ఇన్వర్స్ x అంటే డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. dx by 1 plus x square equals to dt. From A, B, given. m into tan inverse x by 1 plus x square dx. So then ఎలా రాస్తాను చూడండి, e power of m into tan inverse x dx by 1 plus x square. సో యాక్చువల్గా ఏంటి, tan ఇన్వర్స్ x అంటే t, దీని ప్లేస్లో dt.
సో చూడండి అమ్మ, ఇది ఫార్ములా ఎలా ఉంది, ఈ పవర్ ఆఫ్ టీ ఆర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్లో ఉంది. సో ఇదేంటి, విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది, టీ ముందు ఏమున్నా ఎక్స్ ముందు ఏమున్నా సేమ్ యాస్టిస్ ఎలా ఉందో అలానే రాసి అదే కాన్స్టెంట్ ముందు వస్తుందని టీ యొక్క కోఫిషియంట్ అనేది కిందని రాయాలి. అంటే ఇన్నర్ డెరివేటివ్ చేయాలి, ఇన్నర్ డెరివేటివ్ చేసి ఇంటిగ్రేషన్స్లో కిందని రాయాలి. సో అంటే రెండుకి ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఎమ్, డెరివేటివ్ ఆఫ్ ఏంటి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ కదా, సో డెరివేటివ్ ఆఫ్ టీ అంటే 1, సో 1 ఇంటూ ఎమ్ అంటే ఎమ్ ఈజ్ అ కాన్స్టెంట్. ఓకేనా, సో ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లమ్స్లో చెప్పాను. ఓకేనమ్మా, సో యాక్చువల్గా టీ అంటే ఏంటి, సో టీ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎమ్ ప్లస్ సి. ఇంతే స్టూడెంట్స్, ఒకసారి చూడండి, ఇది హోంవర్క్ ప్రాబ్లమ్స్. మీకు తెలిసే ఛాన్సెస్ అంటే తెలియదు అనుకుంటున్నాను. ఓకే, తెలిస్తే ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. లేదు మ్యామ్ మేము చేయలేము అనుకుంటే ఇలా చేయండి. ఓకేనా, సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ, ఇదంతా ఏంటి, దీని అంతటినీ టీ అనుకోవాలి, దీని అంతటినీ టీ అనుకొని పవర్ ఆఫ్ టీఏ రాయాలి. సో ఇక్కడ టీ అంటే యాక్చువల్గా ఏంటి, ఎంటీ. సో టీ ముందు అంటే టీ యొక్క కోఫిషియంట్ అనేది ఏదైతే ఉందో అది కిందని రాయాలి. ఓకేనా, లాస్ట్ మెథడ్లో ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ టైప్లోని. సో ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇది చూడడానికి టఫ్లా ఉంది బట్ ఈజీ. చాలామంది పిల్లలు దీన్ని వదిలేస్తారు, అందుకని చెప్పడం. ఓకేనా, ఈజీయే బట్ టఫ్ అనుకుంటారు, చూడడానికి అలానే ఉంది. సో అన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అలానే ఇది కూడా. అంటే మీకు మోడల్ అర్థమైంది, ఈ మెథడ్ అర్థమైందని నేను చెప్పకుండా చేస్తున్నాను. సో ఏం లేదు, సో కాస్ అనేది ఒక ఫంక్షన్, దాని లోపల ఒక ఫంక్షన్ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో దీని యొక్క డెరివేటివ్ ఏంటి, 1/√1 - x². సో కాబట్టి దీన్ని టీ అనుకున్నాను, దాని డెరివేటివ్ చేస్తే సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 - x². యూ నో, so separate x terms and t terms, substitute these two in given equation. సో గివెన్ ఏంటమ్మా, ఒకసారి రిపీట్ చేద్దాం. సో గివెన్ cos of sin inverse x by √1 - x² dx. So cos of sin inverse x into dx by √1 - x². సో cos of sin inverse అంటే t, దీన్ని dt. ఈ రెండు కూడా మనం సాల్వ్ చేసాం, ఒకసారి చూడండి. మేము ఎక్కడి నుంచి వచ్చాయా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మ్యామ్ ఏదో చెప్తారని అసలు అనుకోవద్దు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టీ అంటే సైన్ టీ. సో యాక్చువల్గా టీ అంటే ఏంటమ్మా, సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో యాక్చువల్గా టీ అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏమవుతుంది చూడండి, సైన్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఉంటుంది, ఏముంటుంది, సైన్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఉంటుంది. సో ఇదే ఆన్సర్. ఒకసారి చూడండి, ఫస్ట్ సైన్ ఇన్వర్స్ని మనం టీ అనుకుంటాం, తర్వాత డిఫరెన్షియేటింగ్ ఓవర్ బోత్ సైడ్స్ ఆర్ డెరివేటివ్ ఆఫ్ బోత్ సైడ్స్. సో డెరివేటివ్ చేస్తే వి గెట్ సమ్ వాల్యూ, సపరేట్ టీ టర్మ్స్ అండ్ ఎక్స్ టర్మ్స్, given equation and then substitute these two values. So the given equation converted into t and then you integrate, we get some value and then substitute t value. Okay na students, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక సమ్ ఉంది, ఆ సమ్ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.